ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. నియోజకవర్గం ఎక్కువగా అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాలు ఉన్నాయి. దీంతో ఎక్కువగా విద్యావంతులు ఉండడంతో పార్టీలన్నీ వారినే ఫోకస్ చేస్తున్నాయి. నియోజకవర్గంలో మొత్తం 77 గ్రామ పంచాయతీలు ఉండగా గతంలో బీఆర్ఎస్ కు ఎక్కువ స్థానాలు వచ్చాయి. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండడం, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వర్ధన్నపేట నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో ఈ ఎన్నికలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇక మాజీ ఎమ్మెల్యే బీజేపీ కూడా బలం పెంచుకోవడంతో త్రిముఖ పోరు తప్పడం లేదు. పూర్తి వివరాలు మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. తెలంగాణలో సర్పంచుల పదవీ కాలం పూర్తయి 18 నెలల కాలం గడుస్తుంది. ఇప్పటికే సర్పంచులు లేక పూర్తి స్థాయిలో కూడా గ్రామ అభివృద్ధి కూడా కుంటుపడిన పరిస్థితి. సర్పంచులు లేకపోవడం మూలంగా కూడా పంచాయతీ సెక్రటరీలు కూడా పూర్తి స్థాయిలో విధులకు కూడా హాజరు కాకుండా గ్రామాల్లో పనులు కూడా జరగని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి సర్పంచ్తో పాటు ఎంపీటీసీ అభ్యర్థులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. పార్టీలన్నీ కూడా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు కూడా అభ్యర్థుల వేటలో ఇప్పటికే తలమునకనైన పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఆశావాహులు ఉన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యేగా గతంలో ఆరూరు రమేష్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంతకుముందు కూడా గతంలో ఒకసారి గెలిచి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసిన పరిస్థితి. వర్ధన్నపేట నియోజకవర్గం వ్యాప్తంగా కూడా మొత్తం 8 మండలాలు ఉండగా కూడా ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ కొంత విభిన్నమైన పరిస్థితి. ఇది అర్బన్తో పాటు సెమీ అర్బన్ ఏరియాలు కూడా ఇక్కడ వర్ధన్నపేట నియోజకవర్గంలో ఉంటాయి. హన్మకొండ, కాజీపేటలోని కొన్ని గ్రామాలు, కొన్ని వార్డులు కూడా వర్ధన్నపేట నియోజకవర్గంలో మిళితమై ఉంటాయి. దాంతోపాటు హసన్పర్తికి కూడా కొన్ని గ్రేటర్ వరంగల్లో కలిసిన మరికొన్ని గ్రామ పంచాయతీలు కూడా వర్ధన్నపేట నియోజకవర్గంలో ఉన్నాయి. ఇది కొంత విభిన్నమైన నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు. ఇది ఎస్సీ రిజర్వ్డ్. గతంలో 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఆరూరు రమేష్ పోటీ చేసి గెలిచాడు. గత సార్వత్రిక ఎన్నికల్లో అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్న ప్రజా వ్యతిరేకతతో పాటు ఆరూరు రమేష్ పైన ఉన్న అవినీతి ఆరోపణల నేపథ్యం, భూ కబ్జాల ఆరోపణ నేపథ్యంలో ఆరూరు రమేష్ ఓడిపోయిన పరిస్థితి. అప్పుడు తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన కేఆర్ నాగరాజ్ ఐపీఎస్ అధికారి ఇక్కడ ఘన విజయం సాధించి ఊహించని విజయం సాధించాడని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆరూరు రమేష్తో అత్యంత సన్నిహితంగా ఉన్న కొంతమంది కార్పొరేటర్లతో పాటు మాజీ ప్రజాప్రతినిధులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఇప్పుడు కేఆర్ నాగరాజ్తో తిరుగుతున్న పరిస్థితి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఇక్కడ స్థానికంగా ఉన్న అధికార బలంతో పాటు ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో మరోసారి కూడా ఇక్కడ వర్గ విభేదాలు పూర్తి స్థాయిలో నెలకొన్నాయి. కేఆర్ నాగరాజు స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలను కలుపుకోవడం లేదు. అతను ఇంకా పూర్తి స్థాయి ఎమ్మెల్యేగా కొనసాగడం లేదు. అతను ఇంకా పోలీస్ అధికారిగానే వ్యవహరిస్తున్నాడు అనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. దాంతోపాటు కొంతమందిని అత్యంత సన్నిహితంగా ఉన్న కొంతమందిని మాత్రమే కేఆర్ నాగరాజు వారితో సన్నిహితంగా వెళ్తున్నారు. కొంతమందిని ప్రజాప్రతినిధులను కలవనివ్వడం లేదు. కార్పొరేటర్లతో పాటు కింది స్థాయి వాళ్ళని కూడా కలవడం లేదు. దాంతోపాటు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా గతంలో చేసిన నేపథ్యంలో కేఆర్ నాగరాజ్కు కొంత వ్యతిరేకంగా మారింది. దాంతోపాటు స్థానికంగా గట్టి బలమైన నేతగా ఉన్న మార్నేని రవీంద్రరావు, టెస్కాప్ చైర్మన్గా కొనసాగుతున్న మార్నేని రవీంద్రరావు కూడా ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా మారిన పరిస్థితి. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆరూరు రమేష్ని ఓడించడానికి అత్యంత కీలకంగా వ్యవహరించిన మార్నేని రవీంద్రరావు ఈసారి కేఆర్ నాగరాజుకు ఉన్న వ్యక్తి కూడా ఇప్పుడు కేఆర్ నాగరాజుకు వ్యతిరేకంగా పనిచేస్తున్న పరిస్థితి. కేఆర్ నాగరాజు ఐనవోలు మండలంలో పర్యటించిన సమయంలో మార్నేని రవీంద్రరావు సొంత గ్రామమైన సొంతల మండలమైన ఐనవోలుకు వెళ్ళినప్పుడు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. స్వయంగా ఎమ్మెల్యే హోదాలో కేఆర్ నాగరాజు వెళ్ళడం, దాని తర్వాత మార్నేని రవీంద్రరావు దాంతోపాటు ఆయన వర్గం కూడా కేఆర్ నాగరాజు పూర్తి స్థాయిలో విస్మరించడం, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నేను ఇక్కడనే పోటీ చేస్తా, రిజర్వేషన్లు ఖరారైతే ఖచ్చితంగా నాకు కలిసి వస్తే పోటీ చేస్తా అనే వ్యూహంలో కూడా మార్నేని రవీంద్రరావు ఉండడం, ఐనవోలు మండలం కూడా పూర్తి స్థాయిలో మార్నేని రవీంద్రకు గట్టి పట్టుండడం నేపథ్యంలో అది కాస్త కేఆర్ నాగరాజుకు కాంగ్రెస్ పార్టీకి కొంత ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు అప్పుడు ఎమ్మెల్యేగా పనిచేసి బీఆర్ఎస్లో పనిచేసి ఓడిపోయిన ఆరూరు రమేష్ కూడా ఇప్పుడు బీజేపీలో చేరడంలో కూడా బీజేపీకి కొంత కలిసొచ్చే అంశం. స్థానికంగా ఉన్న గట్టి బలమైన నేతలతో పాటు ఆర్థికంగా అంగబలంగా ఉన్న నేతగా కూడా ఆరూరు రమేష్ చెప్పుకోవచ్చు. కానీ అతనిపై ఉన్న కొన్ని ఆరోపణలు బీజేపీకి కొంచెం వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. దాంతోపాటు స్థానికంగా ఉన్న క్యాడర్ కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధం కాకపోవడం, కొంతమంది స్థానిక నేతలను కూడా ఇప్పటికీ ఆరూరు రమేష్ పూర్తి స్థాయిలో కలుపుకోవడలేడు అనే విమర్శలు కొంత బీజేపీకి ప్రతికూలంగా మారే అవకాశం. దాంతోపాటు గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా 3 సార్లు పనిచేసిన అనుభవం ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడ పాలకుర్తి నియోజకవర్గాన్ని వదిలి ఇప్పుడిప్పుడే వర్ధన్నపేట నియోజకవర్గానికి గ్రౌండ్ వర్క్ చేసుకున్న పరిస్థితి. ఒకవేళ రిజర్వేషన్లు నాకు అన్ని అనుకూలంగా వస్తే నేను వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పేసి ఇప్పటికే ఎర్రబెల్లి దయాకర్ రావు
సన్నద్ధమవుతున్నాడు. దానికి సంబంధించి ఒక క్యాంప్ ఆఫీస్ కూడా ఏర్పాటు చేసుకొని ఆ కార్యకలాపాలు కూడా ఆ క్యాంప్ ఆఫీస్ నుంచి కొనసాగుతున్న పరిస్థితి. గతంలో పాలకుర్తి నుంచి పోటీ చేసి అక్కడ యశస్విని రెడ్డి చేతిలో ఓడిపోయిన తర్వాత అక్కడ ముఖం చెల్లడం లేదు అనే విమర్శల నేపథ్యంలో ఇప్పటికే ఇక్కడ వర్ధన్నపేటకు మకం మారుస్తున్నాడని చెప్పేసి విమర్శలు కూడా వస్తున్నాయి. అది కొంత బీఆర్ఎస్కు కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు 3 సార్లు పోటీ చేసి నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశాడు. ఇక్కడ ప్రతి గ్రామంలో కూడా మండలంలో కూడా ఎర్రబెల్లి దయాకర్ రావుకు స్థానిక నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. దాంతోపాటు ఇప్పటి నుంచే వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం పోటీ పడతానని ఊహిస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఖచ్చితంగా కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలను ఛాలెంజింగ్గా తీసుకున్నాడు. దాంతోపాటు ఈ వర్ధన్నపేట నియోజకవర్గానికి వస్తే అర్బన్ సెమీ అర్బన్ ఏరియాల్లో కార్పొరేటర్లు ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా ఇక్కడ వర్ధన్నపేటకు మున్సిపల్ ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. గతంలో కలిసి వచ్చిన నియోజకవర్గం మీద ఖచ్చితంగా కూడా మరోసారి పట్టు సాధించాలి. ఒకవైపు బీఆర్ఎస్కు కూడా సరైన అభ్యర్థులు లేరు, బీజేపీకి కూడా అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యం. దాంతోపాటు కాంగ్రెస్లో ఉన్న వర్గ పేరు నాకు కలిసి వస్తుంది, బీఆర్ఎస్కు కలిసి వస్తుందని చెప్పేసి ఊహిస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి సత్తా చాటాలని ఊహిస్తున్న నేపథ్యంలో మరోసారి ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఉంటుందా లేకపోతే త్రిముఖ పోరు ఉంటుందా ఇప్పుడు చెప్పలేని పరిస్థితి ఉన్నది. కానీ ఇది ఎవరిని కూడా తక్కువ అంచనా వేయలేము. ఎందుకంటే కొన్ని అర్బన్ ఏరియాలో బీజేపీకి కూడా కొంత ఓట్ బ్యాంక్ ఉంది. మేధావులు విద్యావంతులు కూడా నరేంద్ర మోడీ చేస్తున్న పథకాల వైపు, దాంతోపాటు ఇక్కడ స్థానికంగా సర్పంచ్ ఎన్నికల్లో వ్యక్తికి మాత్రమే ప్రధానంగా కనిపిస్తాడు. పార్టీ గుర్తు ఇక్కడ ఉండదు కాబట్టి వ్యక్తిని చూసి ఓటేస్తారు. ఖచ్చితంగా కూడా బీజేపీకి ఇక్కడ కలిసి వచ్చే అంశం. బీజేపీ ఫాలోవర్స్, బీజేపీ మేధావులు, కొన్ని వర్గాల మద్దతు కూడా బీజేపీకి ఉన్న నేపథ్యంలో, దాంతోపాటు గతంలో 2 సార్లు పనిచేసిన అనుభవం అరూర్ రమేష్ ఉండడంతో కూడా ఇక్కడ బీజేపీకి కలిసి వచ్చే అంశంగా చెప్తుంటే, కాంగ్రెస్కు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలో ఉంది. దాంతోపాటు ఇక్కడ ఎమ్మెల్యేగా కేఆర్ నాగరాజు కొనసాగుతున్నప్పటికీ కూడా కొంత కింది స్థాయి క్యాడర్ను కలుపుకోవడం లేదు, కొంతమందిని మాత్రమే దగ్గర తీస్తున్నాడు. దాంతోపాటు స్థానికంగా ఉన్న వర్గపోరుతో పాటు బలమైన నేత అయిన మానేని రవీంద్రరావును కొంత కలుపుకోకపోవడం ఒకంత వ్యతిరేకంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా మొత్తానికి ఇక్కడ వర్ధన్నపేట ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోటీ హోరాహోరీగా ఉంటుంది. ఇక్కడ వర్ధన్నపేట నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 2,75,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్ల తీర్పు కూడా కీలకంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో స్థానికంగా ఉన్న పురపాలికలతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు కూడా 3 పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన పరిస్థితి.